హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే తేజ. చాలా రోజులైంది మీతో ఇంటర్వ్యూ చేసి. అవునవునవును. మీ రైట్. కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆ! మన పాయింట్కి వస్తే ఇప్పుడు హ్మ్. దేవరా మూవీ మంచి సక్సెస్ తో ముందుకు దూసుకెళ్తుందంటూ టాక్ వస్తుంది. హ్మ్. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో మాట్లాడతా. హ్మ్. అండ్ అసలు ఎన్టీఆర్ గారు ఈ హ్మ్. మధ్య కాలంలో చూసుకుంటే హ్మ్. మొత్తం ఆయన అవకాశాలు ఇచ్చింది అందరికీ ఫ్లాప్ డైరెక్టర్స్ కే అంటున్నారు. హ్మ్. సో కొరట శివ గారికి కూడా ముందు ఒక ఫ్లాప్ ఉంది, ఆచార్య. హ్మ్. హ్మ్. డిజాస్టర్ అందరికీ తెలిసిందే. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఆహ్, రాజమౌళి గారి సినిమా తర్వాత హిట్ కష్టమే అని చెప్పి హ్మ్. కూడా ఒక టాక్ నడిచింది. అవును. సో వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఎన్టీఆర్ గారి 'దేవరా' సక్సెస్ అయిందని చెప్తున్నారు. అవును. సో ఇది ఎంత వరకు నమ్మొచ్చు? మీరేం చెప్తారు? అదే అంటే మన కలెక్షన్స్‌ని బట్టి చూస్తే 'దేవర' సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషల్లో విడుదలైంది. హ్మ్. మనకు అందుతున్న రిపోర్ట్స్ బట్టి తెలుగులో హిట్, హిందీలో కూడా ఇప్పుడు 50,00,00,000 పైన వసూలు చేసింది. హ్మ్. కాబట్టి అది కూడా హిందీలో కూడా హిట్ అని చెప్పొచ్చు. ఎటొచ్చి తమిళ్, కన్నడ, మలయాళం 3 భాషల్లోనూ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఓవరాల్‌గా మనం అంటే కాన్సంట్రేషన్ ఇది తెలుగు తర్వాత హిందీయే కాబట్టి హ్మ్. పైగా ఈ 3 భాషలు ఏవైతే తమిళ్, మలయాళం, కన్నడ ఉన్నాయో అవి నామినల్ రేట్లకి అమ్మిన నేపథ్యంలో ఈ సినిమాని మనం సూపర్ హిట్ అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే. రైట్. ఏంటి అసల ఎన్టీఆర్ గారు ఫ్లాప్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇస్తున్నారంటున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చూసుకుంటే స్టార్ డైరెక్టర్సే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లాప్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది 'కొరటాల శివ', 'ఆచార్య' తర్వాత అని చెప్పి. కానీ 'ఆచార్య'కి ముందు 'కొరటాల శివ'కి 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అవును. అతను ఫస్ట్ సినిమా 'మిర్చి' గాని, 'శ్రీమంతుడు' గాని, 'భరత్ అనే నేను' గాని, 'జనతా గ్యారేజ్' 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. 'ఆచార్య' ఒకటే డిసప్పాయింట్ చేసింది. 'ఆచార్య' తర్వాత ఈ సినిమా 'దేవరా'. 'దేవర' వచ్చింది. 'దేవర' సినిమా అంటే ఇంకా దానికి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక కమర్షియల్స్ గురించి మాట్లాడుకున్నామో, పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి, పార్ట్ 2 షూటింగ్ కూడా చాలా వరకు కనీసం 50% లేదంటే 25% అయ్యుంటది కాబట్టి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇది 'దేవర' సినిమా బ్లాక్ బస్టర్. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ సేఫు. హ్మ్. ఎవరైతే కొనుక్కున్నారో డిస్ట్రిబ్యూటర్స్ సేఫు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొనుక్కున్న థియేటర్ల వాళ్ళు ఎవరైనా కొనుక్కొని ఉంటే, వాళ్ళు కొంచెం అక్కడక్కడ కొన్ని చోట్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది మనకి. ఓవరాల్‌గా సినిమా హిట్ అనే చెప్పొచ్చు. ఓకే. అంటే నేనొక మీమ్స్ పేజ్‌లో చూస్తున్నాను. హ్మ్. కావాలని చెప్పేసి హ్మ్. ఎక్కువ డబ్బులొచ్చాయని పెట్టుకుంటున్నారు. నిజానికి అది వాస్తవం కాదు అని చెప్పేసి కొన్ని మీమ్స్ పేజెస్ కూడా చూస్తున్నా. అంటే ఇది ప్రతి సినిమాకి ఎదురయ్యే విమర్శే. ఇప్పుడు ఒక్క హ్మ్. సినిమానే కాదు. 'బాహుబలిని' అలాగే అన్నారు, 'ట్రిపుల్ ఆర్‌ని' అలాగే అన్నారు, 'కల్కిని' అలాగే అన్నారు. హ్మ్. 'కల్కి' సినిమాదైతే ఎవరో ఇలాగే బాలీవుడ్ క్రిటిక్స్ హ్మ్. తక్కువ కలెక్షన్స్‌ని ఎక్కువ చూపెడుతున్నారని చెప్పి వాళ్ళు మీమ్స్ అది చేస్తే వాళ్ళు ట్వీట్ చేస్తే దాని మీద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పరువు నష్టం దావా కూడా ఏశారు 'కల్కి' సినిమాకి. ఓకే. కాబట్టి ఇది కొత్తగా 'దేవర' సినిమాకే ఎదురవుతున్న సమస్య కాదు. ప్రతి సినిమాకి కూడా అంటే ఇందులో ఈ లెక్కలనేవి తేజ్ ఎలా ఉంటాయంటే గ్రాస్ అని, నెట్ అని, ఇంక్లూడింగ్ జీఎస్టీ అని, ఎక్స్‌క్లూడింగ్ జీఎస్టీ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏ రూపంలో ఇస్తున్నారన్నది కూడా మనకి తెలీదన్నమాట. హ్మ్. ఓవరాల్‌గా చూస్తే అంటే మనకు తెలుస్తాయి కదా! ఇప్పుడు మసిపూసి మారేడికాయ చేయలేరు కదా! మరీ ఘోరంగా ఉంటే కలెక్షన్స్ చాలా గొప్పగా ఉన్నాయని చెప్పే సాహసం ఎవరు చేయలేరు. ఎందుకంటే తెలిసిపోద్ది కదా! ఇప్పుడు ఎవరైనా థియేటర్‌కెళ్ళి థియేటర్ మొత్తం ఖాళీ వెలవెలబోతుంటే ప్రొడ్యూసర్‌లు అంతొచ్చింది, ఇంతొచ్చిందని చెప్పి పోస్టర్‌లు ఏయించుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు ట్వీట్ చేస్తారు. ఇదిగో నేను ఈ సినిమా ఈ థియేటర్‌కి ఈ టైంకెళ్ళాను. ఇందులో నేను తప్ప ఎవరు లేరు. లేదంటే ఓ 10 మంది తప్ప ఎవరు లేరని. అని ఫేస్‌బుక్‌లో ఈ సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చేసేస్తారు కదా! హ్మ్. మరి కానీ అటువంటి అల్లరి ఇప్పుడేం జరగలేదు కదా! బ్యాక్ ఇప్పటివరకు. డేస్‌లో చూసుకుంటే హ్మ్. ఆహ్, 50 డేస్ సక్సెస్‌ఫుల్ రన్ అట్లా హ్మ్. ఉన్నాయి పోస్టర్స్. ఇప్పుడు అవును. అలా లేదు. డబ్బులు ఎంత కలెక్షన్ వచ్చింది ఎంత అంతే అని గదా! ఉంది. అంతే గదా! అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లో చూడు అంతకుముందు 5 డేస్, హ్మ్. తర్వాత వన్ డే నుంచి 2020 హ్మ్. హ్మ్. ఇలాగా అంటే జనాల ఓపిక కూడా తగ్గిపోవడం. ఇంకొకటేంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో పాజిటివ్ ఉంటే ఓకే. నెగటివిటీ అనేది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హ్మ్. ఏదైతే డబ్బులు ఇంత పెడుతున్నారో 300,00,00,000 400,00,00,000 ఎంత పెడుతున్నారో అదంతా కూడా ఫస్ట్ 3 డేస్‌లోనే 4 డేస్‌లోనే రాబట్టుకోవాల్సిన పరిస్థితుంది. హ్మ్.
కాబట్టి ఎన్ని థియేటర్‌లు ఉంటున్నాయో అన్ని థియేటర్‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందు ఏంటి ఊర్లో మహా అయితే ఒక 2 థియేటర్లు, 3 థియేటర్లు మాక్సిమం అంటే 4 థియేటర్లు విడుదలయ్యాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీలో 10 థియేటర్‌లో, 12 థియేటర్‌లో, 20 థియేటర్‌లో ఉన్నాయనుకుంటే, ఆ అన్ని థియేటర్‌లో గూడా ఈ ఇవే సినిమాలు. పెద్ద హీరోల సినిమాలు. చిన్న హీరోల సినిమాలు అన్ని థియేటర్‌లో రిలీజ్ చేయలేరు కానీ, హ్మ్. పెద్ద హీరోల సినిమాలన్నిటికి ఇదే పందా కొనసాగుతుంది. పైగా టికెట్ రేట్లు పెంచడం. తద్వారా దానికున్న క్రేజ్‌ని ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలని చూడడం. ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు కాదు కదా! నాకు తెలిసి ఒక 10, 12 ఏళ్లుగా జరుగుతుంది. ఈ పద్ధతి జరుగుతుంది. ఇంక హ్మ్. జనాలు మర్చిపోయారు. అంటే సద్దినోత్సవాలు, రజతోత్సవాలు హ్మ్. ఇవన్నీ ఒకప్పుడు. సినిమా తప్ప సామాన్య ప్రజలనే గాదు. ఎవరికీ గూడా సినిమా తప్ప వేరే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ 100 డేస్ ఒక సినిమా ఆడిందంటే అదే అది అంటే అప్పట్లో సినిమా తప్ప వే వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది గాదు. హ్మ్. టీవీ గూడా తర్వాత కదా వచ్చింది. అవును. టీవీలు గూడా 90స్‌లో వచ్చినాయి. అంతకుముందేంటి మరి? సరదాగా ఫ్యామిలీతోటి వెళ్లి కొ కా కాస్త టైమ్ స్పెండ్ చేయాలంటే సినిమా. ఇవే స ఎవరైనా రిలాక్స్ అవ్వాలంటే రిక్షా వాళ్ళు గావచ్చు, ఆటో వాళ్ళు గావచ్చు, ఎవరైనా సరే రైతులు గావచ్చు, ఆఫీసర్‌లు గావచ్చు, హ్మ్. ఎవ్వరికైనా సరే ఎంటర్‌టైన్ అవ్వాలంటే ఒక సినిమా మాత్రమే ఒక వినోద సాధనంగా ఉండేది. హ్మ్. ఇప్పుడు మనకి జస్ట్ ఒక షాపింగ్ మాల్‌కెళ్ళి అలాగా చూసుకొనొస్తే గూడా 4, 5 గంటలు ఈజీగా అలా టైమ్ పాస్ అయిపోద్ది. హ్మ్. విండో షాపింగ్. ఏమి మనం కొనకుండా రూపాయి పెట్టి హ్మ్. ఏం కొనకపోయినా గూడా సరదాగా అలా వెళ్లి హ్మ్. ఏదైనా మంచి షాపింగ్ మాల్ అలా చూసుకుంటూ వస్తే ఒక్క క్షణం గూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా 3, 4 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. అది గూడా ఏంటి కంప్లీట్ ఏసీ హ్మ్. కదా! అవును. సెంట్రల్ ఏసీ ఉంటాయి. పైగా మధ్యలో ఎక్కడైనా మనకి కాళ్ళు పీకితే గూడా కూర్చోవడానికి అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. చక్కగా చైర్స్ అవి ఇవి హ్మ్. పెట్టి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పైగా జేబులోనే ఫోనుంది. ఫోను మనం తీసామంటే ఓటీటీ. ఓటీటీ అనే గాదు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని హ్మ్. ఇలాగ రకరకాల దీంట్లో అయి చూస్తుంటే మనమే ఒక్కొక్కసారి అడిక్ట్ అయిపోయి ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలంటే గూడా ఒక పొరపాటున అది ఓపెన్ చేస్తే మర్చిపోతున్నాం మనం వెళ్ళాల్సిన అలా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. రీల్స్ కావచ్చు, అది ఏదైనా వీడియోలు కావచ్చు, లేదంటే కాంట్రోవర్సీస్ కావచ్చు. ఇప్పుడు సొసైటీలో జరిగే పొలిటికల్‌గా గాని, సినిమా పరంగా గాని జరిగే రకరకాల కాంట్రోవర్సీస్ కావచ్చు. హ్మ్. ఇలాగా వినోదం లేదంటే కాలక్షేపం అనేది జేబులోనే ఉంటుంది జనాలకి. అవును. ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్ వరకు వచ్చి సినిమా చూడాలంటే అది పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి 'సత్యం సుందరం' సినిమా, 'కార్తీ' సినిమా చాలా బావుందని అందరూ యునానిమస్‌గా హ్మ్. ఏ ఒక్కళ్ళు గూడా ఇది బాలేదు, అంత లేదు అన్నవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయంట. జస్ట్ హ్మ్. యావరేజ్ ఉన్నాయి. హ్మ్. చాలా బావుందని టాకొచ్చిన తర్వాత గూడా ఆ సినిమాని ట్రిమ్ చేశారంట. హుహు. అంత బావుందని చెప్పి యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చిన తర్వాత, ప్రశంసల వర్షం కురుస్తున్న తర్వాత కూడా వాళ్ళు సినిమాని ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ట్రిమ్ చేశారంట. హుహు. అంటే బహుశా ఆ తమిళ్ రిపోర్ట్‌ని దృష్టిలో పెట్టుకొని చేసుంటారు. అలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు 'దేవర' సినిమాకి చాలా విమర్శలొచ్చాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మరో 'ఆచార్య' కాబోతుంది. మరో 'ఆంధ్ర వాళ్ళ' కాబోతుంది. రిలీజ్ కాకముందే. ఇలాగ అంత జరిగినా గూడా హ్మ్. సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. నెగెటివ్ ప్రచారం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా భారీ స్థాయిలో విమర్శలొచ్చినాయి. హ్మ్. అయినా సరే జనాలు ఇంతగా ఎందుకు విమర్శిస్తున్నారో చూద్దామని కొంతమంది హ్మ్. 'ఎన్టీఆర్‌ని' థియేటర్‌లో చూసి చాలా రోజులైంది. ఎందుకంటే 'అరవింద సమేత' తర్వాత 6:30 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా. అంటే అవును. మధ్యలో 'ట్రిపుల్ ఆర్' ఉన్నా గూడా అది మల్టీ స్టారర్ గదా! అవును. ప్రాపర్ 'ఎన్టీఆర్' సినిమా అనేది వచ్చి చాలా రోజులైంది కాబట్టి 'ఎన్టీఆర్‌ని' చూడ్డానికి కొందరు హ్మ్. అలాగే వెళ్తున్నారు. ఇకపోతే నువ్వు చెప్పింది ఈ మధ్య కాలంలో 'ఎన్టీఆర్' ఫ్లాప్ అయిన సినిమా డైరెక్టర్‌తో వర్క్ చేస్తున్నాడు. హ్మ్. అంటే 'టెంపర్' పూరి జగన్నాథ్ గాని, 'నాన్నకు ప్రేమతో' సుకుమార్ సుకుమార్. అని చెప్తున్నావు. అయితే పూరి జగన్నాథ్‌కి అంతకుముందు బోలెడన్ని సూపర్ డూపర్ హిట్లున్నాయి గదా! హ్మ్. సుకుమార్‌కి కూడా చాలా పెద్ద హిట్లున్నాయి గదా! హ్మ్. అలాగే కొరటాల శివకు కూడా సూపర్ డూపర్ అవును. హిట్లు ఇందాక చెప్పాం గదా! వరుసగా 4 హిట్ల తర్వాత 'ఆచార్య' ఒకటి డిసప్పాయింట్ అయింది. తర్వాత ఇది. అయితే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. అంతకుముందు 'ఎన్టీఆర్' హిట్ సినిమా డైరెక్టర్లతో వెళ్ళేవాడు. హ్మ్. అంటే కథను ఎంచుకునేవాళ్ళు ఆళ్ళతో. అలా కాదు. ఒక సినిమా డైరెక్టర్ హిట్‌లో ఉన్నాడంటే ఫామ్‌లో ఉన్న డైరెక్టర్స్ తోటి తను సినిమా ట్రావెల్ చేయడానికి చేసేవాళ్ళు. ఇష్టపడేవాడు. హ్మ్. ఉదాహరణకి 'గబ్బర్ సింగ్' పెద్ద హిట్. హ్మ్. తర్వాత 'హరీష్ శంకర్' తోటి 'రామయ్య వస్తావయ్య' చేశాడు. ఫ్లాప్. ఫ్లాపు. హ్మ్. అలాగే 'శ్రీను వైట్ల' 'దూకుడు' తర్వాత 'బాద్‌షా'. హ్మ్. 'దూకుడు' తర్వాతేనా 'బాద్‌షా'? అవును సార్. 'బాద్‌షా' అంటే మరీ అది డిజాస్టర్ కాదు గానీ, ఫ్లాప్ కాదు గానీ జస్ట్ అతని స్థాయి మూవీ కాదది. అంత పెద్ద 'దూకుడు' రేంజ్ సినిమా కాదు కదా! అలాగే
నీకు మన ఆహ్, ఎవరు 'సింహ' డైరెక్టర్ బోయపాటి. బోయపాటి శ్రీను వరుసగా అప్పటికి అతనికి 4 హిట్లు. హ్మ్. 'సింహ' తర్వాత 'దమ్ము' సినిమా చేశాడు. అంతకుముందు 'సింహ', 'భద్ర', 'తులసి' హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ హ్మ్. ఎన్టీఆర్ 'దమ్ము' సినిమా చేశాడు. మరి ఆ 'దమ్ము' చూపించలేకపోయింది కదా! అంటే అవును. ఇక్కడేంటి అలాగే నీకు 'రభస' సినిమా కూడా సంతోష్ శ్రీనివాస్ అని కెమెరామెన్ టర్న్డ్ డైరెక్టర్. హ్మ్. అంతకుముందు 'కందిరీగ' సినిమా తీశాడు దీనికి ముందు. హ్మ్. మరి 'కందిరీగ' తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన 'రభస' పెద్దగా ఆడలేదు. అవును. కాబట్టి హిట్ సినిమా డైరెక్టర్లతోటి మనం సినిమా చేస్తే హిట్ కొడతామని లేదు కాబట్టి, హ్మ్. అంటే ఒక సినిమా విజయాన్ని శాసించేది చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక సినిమా విజయాన్ని డిక్టేట్ చేసేది కథ, స్క్రీన్ ప్లే మాత్రమే. హ్మ్. అందువల్ల తర్వాత ఇంకోటేంటంటే 'ఎన్టీఆర్' చాలా యంగ్ ఏజ్‌లో అతను సూపర్ స్టార్ అయిపోయాడు. అవును. 'స్టూడెంట్ నంబర్ వన్', 'ఆది', 'సింహాద్రి' ఈ 3 సినిమాలు కూడా అతనికి 20 సంవత్సరాల లోపు వచ్చేసినాయి. హ్మ్. అప్పటికే సూపర్ స్టార్. అవును. సూపర్ స్టార్‌డమ్ వచ్చినటువంటి 'సింహాద్రి'తో ఇంకా అసల వేరే లెవెల్‌కెళ్ళింది. సూపర్ స్టార్‌డమ్ సాధించినటువంటి 20 ఇయర్స్ తర్వాత ఓ 5 ఇయర్స్ అలాగంటే 30 ఇయర్స్ వరకు మెచ్యూరిటీ అనేది పెద్దగా ఉండే అవకాశాలు తక్కువుంటాయి కాబట్టి, ఆ తర్వాత అతని ఆలోచన విధానంలో గాని, మానసికంగా గాని అతనిలో పరిణితి రావడం వల్ల కూడా మనం హిట్ సినిమా డైరెక్టర్లతో చేసినంత మాత్రాన మనకి హిట్‌లు రావు. హ్మ్. కథా కథనాల వల్లే మనకి సినిమాకి హిట్ అవ్వడం గాని, ఫ్లాప్ అవ్వడం గాని జరుగుతదని చెప్పి రియలైజ్ అయ్యి, హ్మ్. ఈ హిట్ సినిమా డైరెక్టర్లతోటి పరిగెట్టడం కంటే గూడా, కథా కథనాలను బట్టి మనం డైరెక్టర్‌లని ఎంపిక చేసుకొని ముందుకెళ్ళడం మంచిదని నిర్ణయం తీసుకొనుంటాడు. అప్పటినుంచి అతనిలో ఈ విధమైనటువంటి మార్పనమాట. నువ్వన్నట్టు ఇప్పుడు 'ఆచార్య' సినిమా తర్వాత 'ఎన్టీఆర్' సినిమా ఇదేమన్నా క్యాన్సెల్ అవుద్దేమో అనేంతగా కూడా రూమర్స్ వచ్చినియి. అవును. ఎందుకంటే అంతగా దాన్ని కానీ యాక్చువల్‌గా చేశారు. 'ఎన్టీఆర్' ఈ 'దేవర' కథ కూడా ముందు 'అల్లు అర్జున్' గారితో సరే అవి పక్కన పెట్టు. అంటే ఇది వచ్చాయి అంటే బయటికి. కాదు. అంటే జనరల్‌గా కానీ ఏం చేశాడు? వెంటనే సెట్స్‌కెళ్ళకుండా హ్మ్. 'ఆచార్య' సినిమా రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకొని అంటే అప్పటికి ఇప్పుడు ఒక సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ మానసిక స్థితి ఎలా ఉంటది? అయితే బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. లేదంటే విపరీతమైనటువంటి డిప్రెషన్ ఫెరోషియస్‌గా లాగెళ్ళిపోతారు. కసితోటి ఉంటాడు. ఎట్టి హ్మ్. బస్సులో కొట్ల. కాబట్టి అటువంటి మానసిక స్థితి ఒక డైరెక్టర్‌కి ఒక సినిమా మేకింగ్ టైమ్‌లో ఉండడం మంచిది కాదని అనుకుని ఉండొచ్చు. అందువల్ల టైం తీసుకున్నాడు. హ్మ్. నీకు చూడు 'ఆచార్య' తర్వాత చాలా టైం తీసుకొని, అప్పుడు ఈ 'దేవర' సినిమా సెట్స్‌కెళ్ళింది. కాబట్టి ఈ ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ డైరెక్టర్స్ తోటి అతను హిట్ కొడుతున్నాడనేది దాన్ని పెద్దగా మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే. సో, మొత్తానికి 'ఎన్టీఆర్' గారు ఈ 'దేవరా'తో ఒక తన ఖాతాలో ఒక సక్సెస్ చేసుకున్నారు ఈ అంటే ఇయర్‌లో. ముఖ్యంగా ఇప్పుడు 'ఎన్టీఆర్' స్టార్‌డమ్ ఏంటి అంటే చాలా విమర్శలొచ్చినప్పటికి కూడా సినిమా మీద వ్యక్తిగతంగా గూడా అతని మీద దాడి జరిగినప్పటికి కూడా, ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు మనకు అందుతున్న రిపోర్ట్స్‌ని బట్టి 200 క్రోర్స్ దాటింది సినిమా. అంటే హ్మ్. థియేటర్‌కెళ్ళగా 185,00,00,000 ఎంతో బిజినెస్ అయిందనుకుంటే ఆల్రెడీ 200 దాటిపోయింది. హ్మ్. అలాగే హిందీలో చాలా పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఫస్ట్ డే 7 ½ తర్వాత 9, 10 అలాగే పెరుగుతా వచ్చింది. మొన్న గాంధీ జయంతికి కూడా 7 క్రోర్స్ పైన కలెక్ట్ చేసింది. కాబట్టి 50 క్రోర్స్ అక్కడ బాలీవుడ్‌లో దాటిపోయింది. సో, ఈ మధ్య కాలంలో హ్మ్. ఆహ్, కథ ఎలా ఉన్నా గాని కొన్ని కొన్ని సినిమాలకి హీరోని బేస్ చేసుకొని కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి గదా! అంతే గదా! హ్మ్. అంటే ఇప్పుడు ఒకే సినిమా చాలా సినిమాలు సాధారణంగా మనం మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'పవన్ కళ్యాణ్' గారికి చూస్తాం అట్లా. హ్మ్. హ్మ్. అప్పుడులో మాట్లాడుకుంటే అతని సినిమా ఎలా ఉన్నా గాని అతని అవునవును. ఫ్యాన్స్ 2, అదే 3 కదా! సార్లు అదే కదా! ఇప్పుడు, ఆ! ఇప్పుడు బాలీవుడ్‌లో 'కరణ్ జోహార్' అని ఒక చాలా పెద్ద డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. హ్మ్. ఆయన మొత్తుకునేదేంటంటే, ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు 50,00,00,000, 60,00,00,000, 70,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హ్మ్. కానీ కనీసం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు హ్మ్. అని చెప్పి విరుచుకుపడుతున్నాడతను. మీకు ఇచ్చే డబ్బులైనా మీరు తెచ్చుకోగలగాలి కదా! హ్మ్. లేకపోతే ఎందుకు మీకిచ్చి అది 50,00,00,000 కావచ్చు, 20,00,00,000 కావచ్చు, ఇచ్చి ఉపయోగం ఏముంది? ఆ మాత్రం కూడా మీరు ఫస్ట్ డేకి తెచ్చుకోలేకపోతే, హ్మ్. సినిమా బావుందా? లేదా? కథనాలు బావున్నాయా? లేదా? పాటలు బావున్నాయా? ఫైట్‌లు బావున్నాయా? లేదా? ఇవన్నీ తర్వాత కదా! హ్మ్. ఫస్ట్ డే అయితే హీరోని బట్టి సినిమాకి రావాలి గదా! ఇప్పుడు అవును. 'దేవర' సినిమా ఉంది. విపరీతమైన విమర్శలొచ్చినియి. కానీ ఫస్ట్ డే మాత్రం ఒక సునామీలాగా కలెక్షన్స్ వచ్చినియి గదా! హ్మ్. 80,00,00,000 పైన కలెక్ట్ చేసింది గదా! అది స్టార్‌డమ్ అంటే. యెస్. సో, ఈ సినిమా అనేది ఎన్టీఆర్ స్టార్‌డమ్‌కి ఒక మైలురాయా? మచ్చు తునక హ్మ్. మైలురాయిలాగా మనం చెప్పొచ్చు. నువ్వన్నట్టు
ఫ్లాప్ డైరెక్టర్స్ తోటి ట్రావెల్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ ఆయన కూడా చేస్తుంటాడు. అవును. అంటే ఒక డైరెక్టర్ బాగా సక్సెస్ కొట్టిన తర్వాత అతనితో సినిమా చేయడానికి ఆయన ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న 3 సినిమాలు తీసుకుంటే హ్మ్. 'హరిహర వీరమల్లు' అంతకుముందు 'క్రిష్‌కి' కొంచెం సక్సెస్ లేదు. ఎన్టీఆర్‌తో తీసిన 2 సినిమాలు కూడా 'నాయకుడు', 'మహానాయకుడు' ఆ సినిమాలు హ్మ్. విజయం సాధించలేదు. అయినా సరే 'క్రిష్' తోటి ఆ సినిమా చేశాడు. ఇప్పుడు 'క్రిష్‌ని' దర్శకత్వ పర్యవేక్షణ చేయిస్తూ 'జ్యోతి కృష్ణ' ఏఎం రత్నం గారి అబ్బాయి దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. హ్మ్. ఆ అబ్బాయి కూడా మొన్న 'కిరణ్ అబ్బవరంతో' చేసిన సినిమా 'రూల్స్ రంజన్' పెద్దగా ఆడలేదు. అంతకుముందు 'గోపీచంద్' తోటి ఏదో సినిమా చేశాడు. అది ఆడలేదు. అయినా సరే ఆ డైరెక్టర్ తోటి అతను కంటిన్యూ చేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు 'ఓజీ' సినిమా ఉంది. 'ఓజీ' సినిమా డైరెక్టర్ ఎవరు? సుజిత్. సుజిత్ ముందు సినిమా ఏంటి? 'సాహో'. 'సాహో'. మరి అది ఆడలేదు కదా! అవును. అయినా సరే సుజిత్‌కి అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు 'హరీష్ శంకర్' 'గబ్బర్ ఆహ్, సింగ్' తర్వాత పాపం గ చాలా ఇబ్బంది పడ్డారాయన. కాదు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్' హిట్. 'గబ్బర్ సింగ్' తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఏంటి? 'ఉస్తాద్ భగత్ సింగ్.' హ్మ్. మరి 'హరీష్ శంకర్' మొన్న 'రవితేజ'తో తీసిన సినిమా ఆశించిన ఫ్లాప్. అది బాగా డిసప్పాయింట్ చేసింది. 'రవితేజ' గారితో తీశారు, చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. హ్మ్. 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అయింది. హ్మ్. అయినా సరే అంతకుముందు గూడా తీసిన సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడలేదు 'హరీష్ శంకర్‌ది.' హ్మ్. అయినా గూడా 'హరీష్ శంకర్‌కి' అవకాశం ఇచ్చాడు. హ్మ్. అలాగా అంటే ఒక సినిమా విజయానికి దోహదపడేవి కథా కథనాలే తప్ప డైరెక్టర్ సక్సెస్‌లో ఉన్నాడా? ఫెయిల్యూర్‌లో ఉన్నాడా? ఆ ట్రాక్‌ని బట్టి సినిమా హిట్ గాని, లేదంటే ఫట్ అవ్వడం గాని జరగదని ఇప్పుడు హీరోలందరికి కూడా అర్థమైంది. అందువల్ల వాళ్ళు దానికి ఎక్కువ ప్రాధాన్యత కానీ ఇవ్వట్లేదు. మన తెలుగు 'ఎన్టీఆర్' గాని ప్రేక్షకులు ఎక్కువగా హ్మ్. కథ కన్నా ఆహ్, ఇమేజ్‌కి కొంతుంటది. ఎక్కువేస్తారు అలా వాల్యూ. కాదు మరి అదే ఇమేజ్ మరి 'ఆచార్య'కెందుకు వర్కౌట్ అవ్వలేదు మరి? 'చిరంజీవి' ఇమేజ్ మామూలు ఇమేజ్ ఆయనది. హై ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల అదే మరి. 'ఆచార్యది'. అదే. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పెద్ద హీరోల సినిమాలు గూడా ఘోరంగా రెండో రోజే చతికిలబడిన సందర్భాలున్నాయి కదా! ఇప్పుడు 'ప్రభాస్' ఇమేజ్ మరి ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉంది? పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. హ్మ్. 'బాహుబలి' తర్వాత వచ్చిన మరి 'సాహో' ఆ రేంజ్‌లో ఆడిందా? హ్మ్. ఆడలేదు. అంటే కొంచెం నువ్వన్నట్టు ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ వల్ల అది 150,00,00,000, 200,00,00,000 కలెక్ట్ చేయగలిగింది. ఆ తర్వాత సినిమా గూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తర్వాత 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' గాని, 'ఆదిపురుష్' గాని ఏది ఆడలేదు కదా మరి. మరి ఇమేజ్ 'ప్రభాస్' ఇమేజ్ మామూలు ఇమేజా? కాబట్టి ఏంటంటే ఇమేజ్ అనేది ఫస్ట్ డేకి ఉపయోగపడతది. అవును. మాక్సిమం సెకండ్ డేకి ఉపయోగపడతది. హ్మ్. తర్వాత ఆ సినిమాని కాపాడాల్సింది కథ. కథ. కథానాలే. అది ఇప్పుడు అందరూ గూడా రియలైజ్ అవుతున్నారు. హీరోలందరూ గూడా కేవలం హిట్ డైరెక్టర్‌తో వర్క్ చేసినంత మాత్రాన మనం హిట్ కొట్టలేము. సినిమాలో కథలో దమ్ముండాలి. కథలో విషయం ఉండాలి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతదని జెప్పి ఇప్పుడు హీరోలందరూ రియలైజ్ అవుతున్నారు. ఇది ఒక రకంగా మనం చెప్పాలంటే శుభపరిణామం అని మనం చెప్పొచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ తేజ.